డే 3 విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంకైతే చేరుకున్నాము. అలా కారు ఆపంగానే పార్కింగ్ టికెట్ కొడుతూనే ఉన్నారు. స్నానాలు చేసి వెళ్దాం అనుకున్నాము. రోడ్ క్రాస్ చేస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అందరైతే స్నానాలు అయితే చేస్తున్నారనమాట. 1952లో ఫ్లడ్స్ వచ్చి మొత్తం బ్యారియర్ డ్యామేజ్ అయిపోయింది. ఏదైతే 1855లో బ్రిటిష్ వారు నిర్మించారు. అయితే మళ్ళీ 1957లో కొత్తగా నిర్మించారనమాట. అప్పట్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నారో ఆయన పేరు మీద ప్రకాశం బ్యారేజ్ అని పేరైతే వచ్చిందనమాట. ఇక్కడ ఉండే కృష్ణా రివర్లో వర్షాకాలం అయితే చాలా చాలా వాటర్ వచ్చేస్తాయి. సో బ్యారేజ్కి 70 గేట్స్ ఉన్నాయి. ఆ 70 గేట్స్ కూడా ఆ వాటర్ని స్టోర్ చేసుకుని అగ్రికల్చర్కి సప్లై చేస్తారనమాట. ఇదే మెయిన్ ఎయిమ్. బ్యారియర్స్ నిర్మించడానికి కూడా సమోసాలు చూస్తే అసలు తినబుద్ధి కాలేరు. డ్రెస్సులు మార్చుకుని గడిది ఫెసిలిటీస్ ఉన్నాయి. వాష్రూమ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. బొట్టు పెట్టుకున్నట్లు బొట్టు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇష్టమైన వాళ్ళు స్పీడ్ బోటింగ్ చేస్తున్నారు. అలా స్నానాలు చేసి రోడ్ క్రాస్ చేసి అమ్మవారి దర్శనానికి అయితే పోయినాం.